నమస్తే, వెల్కమ్ టు గైడ్. జేఈఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అడ్వాన్స్ ముఖ్యమా, మెయిన్స్ ముఖ్యమా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే మెయిన్స్కి స్కెడ్యూల్ చేసుకోవచ్చా? సో జేఈఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్కి గైడెన్స్ కావాలి అనుకుంటే మనతో పాటు ప్రముఖ కెరీర్ గైడ్ నిఖిలేష్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే సార్. సరే, అయితే ప్రతి సంవత్సరం కూడా జేఈకి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతూనే ఉంది. బట్ ఆశించినంత స్థాయిలో సీట్లు రావట్లేదు. ఎందుకని? అసలు ఐఐటి జేఈ ప్రిపేర్ అవుతున్న ప్రతి వాళ్ళు కూడాను ఐఐటి కొట్టేస్తారనే ఉద్దేశం కూడా కాదు. ఐఐటి జేఈ అనే ఎగ్జామ్కి మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో దాంతోపాటు వేరే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, బిట్సాట్ అవ్వచ్చు, లేకపోతే మనకి అమృత అవ్వచ్చు, ప్రైవేట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, సిలబస్ అదే. కాబట్టి ఐఐటి జేఈ మనం ప్రిపేర్ అవ్వటం అనేది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వటం అనేది లెక్క. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే దాని క్రేజ్ పెరుగుతుంది, దాని అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అందరూ ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటే మనం ఎంసెట్ కూడా రాసుకోవచ్చు, వేరే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐఐటి జేఈ ప్రిపరేషన్ పెరుగుతుందని. కానీ ప్రతి ఒక్కరు, చాలామంది పేరెంట్స్ నేను మాట్లాడాను, మా వాళ్ళు ఐఐటి కొట్టేస్తారని వాళ్ళకేం అనిపించదు. కానీ ఏంటంటే ప్రిపేర్ అవ్వనండి, వేరే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనే ఉద్దేశం అంతే. సో దట్ ఈస్ హౌ ద ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఐఐటి జేఈ క్రేజ్ పెరగడానికి కారణం సేమ్ సిలబస్ వేరే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉండటం అనేది మెయిన్ పాయింట్. ఓకే. సో అంటే ఈ జేఈఈ ఐఐటి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ 3 months ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి? అసలు 10th అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కానివ్వండి, క్లాస్ 11th కానివ్వండి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఆటకాయతనంలోనే ఉంటారు. ఫస్ట్ 3 months 6 months అనేది కాదు, మనకి ప్రిపరేషన్ ఎగ్జామ్కి తగినట్టుగా ఉండాలి. 10th క్లాస్ వరకు 9.90%, 80% తెచ్చుకున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజీలకి 11th 12th హై స్కూల్కి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మార్క్స్ తక్కువ తెచ్చుకుంటారు. దీనికి కారణం ప్రిపరేషన్. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు అటామిక్ స్ట్రక్చర్ అనే టాపిక్ పట్టుకొని దానిపైననే మొత్తం నా ప్రిపరేషన్ ఉంటుంది. ఈరోజు నేను అటామిక్ స్ట్రక్చర్ చేస్తాను, రేపు నేను ఇంకో చాప్టర్ మ్యాథమెటిక్స్ నుంచి చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఐ విల్ ఫెయిల్. బికాజ్ ఎగ్జామ్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ చాప్టర్స్ నుంచి వస్తుంది. 10th క్లాస్ వరకు ఒకే సబ్జెక్ట్ నుంచి రావటం, అంతవరకే ప్రిపేర్ అవటం అలవాటు చేసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్, మల్టిపుల్ చాప్టర్స్కి మైండ్ ఇంకా రెడీ అవ్వదు. సెకండ్, 10th క్లాస్ వరకు టీచర్లు ఏమంటారు, మీకు వచ్చినా రాకపోయినా ఎంతో కొంత రాసి రండి అంటారు. బట్ దట్ ఈజ్ నాట్ ద కేస్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్లో మీకు రాంది పెట్టినా సరే మైనస్ రావటము. ఈ స్ట్రాటజీస్ అంతా చేయాలి అంటే కనుక మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే ఇంట్లో కూడాను మల్టిపుల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. అరగంట చదివి లేచి అబ్బా చాలా చదివేసాను అనుకోకుండా 3 గంటలు కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. ఇవంతా కూడాను మన మెంటల్ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి తగ్గినట్టుగా ఉండాలి. ఆ ప్రిపరేషన్ మనకి మొదటి నుంచి నడవాలి, ఫస్ట్ 3 months కాదు. సో అంటే 11th నుంచి మనం ఈ జేఈకి ప్రిపేర్ అవ్వడానికి బేసిక్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక ఎలాంటి మెలకువలు పాటించాలంటే వాళ్ళకి, అంటే 11th స్టాండర్డ్ నుంచి జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా మీరు? 11th స్టాండర్డ్ నుంచి అని కాదు, సైన్స్లో మనకి 9th క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ వస్తే ఆ 9th క్లాస్లో వచ్చిన లాస్ ఆఫ్ మోషన్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, క్లాస్ 11thలో కానీ వస్తుంది. 8th 9th 10th 11th 12th ఈ 4-5 years సిలబస్ అంతా కూడా కంబైన్డ్ సిలబస్గానే దాన్ని భావించాలి. 9th క్లాస్లో 10th క్లాస్లో ఫౌండేషన్ వీక్గా ఉండి 11th క్లాస్లో సడన్గా నేను టాపర్ అవ్వాలనుకుంటే మాత్రం అవ్వదు. చాలాసార్లు పిల్లలు 11th క్లాస్లో వాళ్ళ టాపిక్స్ ఏవైతే వీక్ ఉన్నారో, ట్రిగ్నోమెట్రీ నేను 10th క్లాస్లో అర్థం చేసుకోలేదు, ట్రిగ్నోమెట్రీకి ఈక్వేషన్స్ ఏం చేస్తాను, ఐ నీడ్ టు గో బ్యాక్ టు మై 9th, ఐ నీడ్ టు గో బ్యాక్ టు మై 10th. ఆ ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటే కానీ 11th 12th ఈజీ అవ్వదు. సో దాన్ని కంప్లీట్గా ఒక సెట్గా తీసుకోవాలి. ఓకే. సో వీళ్ళకి టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి టైం టేబుల్ ఎట్లా పెట్టుకోవాలి వీళ్ళు? చాలా వరకు పిల్లలు కోచింగ్ సెంటర్లకి లేకపోతే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఉండే కాలేజెస్కి జాయిన్ అవ్వటం అనేది మనం గమనిస్తాం. దాంట్లో కూడాను స్టడీ అవర్స్ అనేది కంపల్సరీగా పిల్లలకు ఉంటుంది.
లేదా సిబిఎస్ఈ స్కూల్స్లో కానివ్వండి, కొన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడాను స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్న కాలేజెస్లో, ఇప్పుడు మేము నడుపుతున్న శ్రీరామగ జూనియర్ కాలేజ్లో కానివ్వండి, ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉన్న కాలేజెస్లో ఉంటున్నప్పుడు యు ఆర్ గివెన్ ఎక్స్ట్రా టైం, అడిషనల్ టైం ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్. పేరెంట్స్కి ఈ విషయం అర్థం కాక పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలేజ్కి వెళ్ళి వస్తాడు, దాని తర్వాత ట్యూషన్కి పంపిస్తారు, దాని తర్వాత ఇది చేస్తారు. స్టూడెంట్కి సెల్ఫ్ స్టడీ టైం అనేది లేకుండా మీరు ఐఐటి జేఈ ప్రిపరేషన్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అవ్వదు. ఆ సెల్ఫ్ స్టడీ చేయడానికి కావాల్సిన డిసిప్లిన్, దానికి కావాల్సిన ప్లానింగ్ స్టూడెంట్కి ఉండాలి. ఈరోజు ఫిజిక్స్ చేయాలనిపిస్తుంది, యూ షుడ్ సిట్ ఫర్ అట్లీస్ట్ 2-3 అవర్స్. ఇంటికి వచ్చిన తర్వాత 3 to 4 hours పర్ డే. ఇఫ్ అట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ స్టడీ టైమ్, యూ ప్రిపేర్ హౌ ఎవర్ యూ వాంట్ టు ప్రిపేర్. కొంతమంది పొద్దున్న లేస్తే ఎక్కువ ప్రిపేర్ అవ్వగలుగుతారు, కొంతమంది రాత్రి పొద్దున్నే చదవాలి, రాత్రి వాడికి ఏది వర్కౌట్ అవుతే వాడికి అదే చేయండి. దట్ షుడ్ బి ద అప్రోచ్ టువర్డ్స్ ప్లానింగ్ యువర్ టైం టేబుల్. సో జేఈఈ అడ్వాన్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి మీకు సిలబస్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, క్వశ్చన్ ప్యాటర్న్లో డిఫరెన్స్ వస్తుంది. జేఈ మెయిన్స్లో మీకు జనరల్గా సింగిల్ రైట్ ఆన్సర్ క్వశ్చన్సే ఉంటాయి, ఎంసీక్యూస్ అంటాం. మీకు జేఈ అడ్వాన్స్లో ఎంఎస్క్యూస్ కూడా వస్తాయి. ఎంఎస్క్యూ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, అంటే ఏబిసిడిలో ఏబిసి కూడా కరెక్ట్ ఉండొచ్చు, లేదా ఏడి కరెక్ట్, లేదా ఏబిసిడి కరెక్ట్ ఉండొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంటీజర్ టైప్, ఇట్లా రకరకాల మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావటం వల్ల జేఈ అడ్వాన్స్ అనేది మనకి టఫ్గా కనిపిస్తుంది. ప్రిపరేషన్ వరకు చాలా వరకు జేఈ అడ్వాన్స్ అనేది జేఈ మెయిన్స్తో పాటే మాక్ టెస్టులు రాసుకుంటూ ఆ పేపర్ ఎలా వస్తుందని అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తారు. జేఈ మెయిన్స్ మనం ఫస్ట్ జనవరిలో, ఏప్రిల్లో 2 times జరుగుతుంది. బెస్ట్ అవుట్ ఆఫ్ 2 తీసుకుంటారు. జాన్లో ఒకసారి రాస్తాం, ఏప్రిల్లో ఒకసారి రాస్తాం. దీంట్లో బెస్ట్ అవుట్ ఆఫ్ 2లో కనుక మనము జేఈ మెయిన్స్ క్లియర్ చేయగలిగితే, క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్కి మనము రాసే అవకాశం ఇస్తారు. అప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకొని జేఈ అడ్వాన్స్ అనేది ఏప్రిల్లో, మేలో, మనకి ఏప్రిల్ ఎండింగ్లో వీ విల్ గెట్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంకును బట్టి ఐఐటీస్లో సీట్ వస్తుంది, ఐఐఎస్సిలో సీట్ వస్తుంది. జేఈ మెయిన్స్ ర్యాంకును బట్టి ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లు వస్తాయి. చాలా ప్రైవేట్ కాలేజెస్లో కూడాను జేఈ మెయిన్స్ ర్యాంకును బట్టి సీట్ ఇస్తున్నారు. ఓకే. సో ఐఐటి జేఈ కాకుండా ఇంజనీరింగ్ వాళ్ళకి వేరే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమి ఉంటాయి? వెరీ నైస్ క్వశ్చన్. ఈ కాలం చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏముంటాయి ఎంపీసీ వాళ్ళకి అనేది ఒక కామన్గా అడిగే క్వశ్చన్. ఈరోజు మనం గమనిస్తే ఇంటర్మీడియట్ అయ్యే లోపల ఐఐటిలో సీట్ కొట్టచ్చా అనే క్వశ్చన్కి మనకు అనిపిస్తుంది, ఐఐటి అనేది మన తాత ఇవి చేయాలి, అవి చేయాలి. ఈరోజు ఐఐటి మెడ్రాస్ బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ ఆన్లైన్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అంటే మీరు Tier 2, Tier 3 కాలేజెస్లో జాయిన్ అయినా సరేను, ఆన్లైన్లో మీరు ఐఐటి మెడ్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ కోర్స్ 4 years కనుక క్లియర్ చేస్తే యు ఆర్ ఆల్సో అన్ ఐఐటి మెడ్రాస్ అలుమ్నై. దాన్ని డ్యూయల్ డిగ్రీగా చేసుకోవచ్చు, స్టాండర్లోన్ డిగ్రీగా చేసుకోవచ్చు. దాని ఎంట్రన్స్ అండ్ క్వాలిఫికేషన్ 12th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే, దానికి ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అవసరం లేదు. సపరేట్గా మీరు దానికి ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫైర్ ఎగ్జామ్ అంటారు. దాంట్లో మీకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్, ఇంగ్లీష్, ఆ 4టికి సంబంధించిన ఎగ్జామ్స్ 50% మార్క్స్ వస్తే చాలు ఐఐటి మెడ్రాస్ మీకు ఆన్లైన్ డిగ్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఐఐఎం బెంగళూరు ఈజ్ ఆఫరింగ్ BBA in digital business and entrepreneurship. It is also an online course that students can write one examination or they can even apply through JEE Mains rank. IIM Bangalore BBA in digital business and entrepreneurship. Same IIM Bangalore is offering BSc in economics and data science. దానికి కూడాను there is a huge demand. కొంతమంది స్టూడెంట్స్ డిజైన్కి వెళ్తారు, ఆర్కిటెక్చర్కి వెళ్తారు, డిఫెన్స్లోకి వెళ్తారు, లేకపోతే వాళ్ళకి అసలు సైన్సే వద్దు అనుకుంటే కనుక లిబరల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, సైకాలజీ లాంటి కోర్సెస్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర చదువుతున్న కొంతమంది అబ్బాయిలు కానివ్వండి, క్రైస్ట్ యూనివర్సిటీ, సింబియోసిస్ యూనివర్సిటీకి డిఫరెంట్ కోర్స్, ఇంజనీరింగ్ కాకుండా BBA కానివ్వండి, BSc సైకాలజీకి కానివ్వండి, లేకపోతే మాస్ కమ్యూనికేషన్స్కి కానివ్వండి, దే అప్లై. ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. ద క్వశ్చన్ ఈజ్ మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ పిల్లలు మీ దగ్గరికి ఏమన్నా నాకు వేరే చెయ్యాలని ఉంది అని అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఎస్ చెప్పడం కానీ, డైరెక్ట్గా నో చెప్పడం కానీ కాకుండా, ఎందుకు ఏంటి అని వాళ్ళని కొంచెం ప్రశ్నించి వాళ్ళకి నిజంగానే క్లారిటీ ఉందా లేదా కనుక్కొని మీకు కూడా దాని మీద నమ్మకం వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయండి.
సో ఇక కోచింగ్ విషయానికి వస్తే ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. ఇంట్లో ఉండి చదువుకోవాలా, ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవాలా, లేదు అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా? మీరు ఇందాక అన్నట్టు ఆల్రెడీ కాలేజ్ 11th స్టాండర్డ్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల్ని మనం తీసుకుంటే ఆల్రెడీ ఆ 11th స్టాండర్డ్ బర్డెన్ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఇది కాబట్టి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవడం అనేది కొంచెం వాళ్ళకి డిఫికల్టీగానే ఉంటుంది కదా. సో ఏది బెస్ట్? ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకున్నా, ఇంట్లో కూర్చొని చదువుకున్నా సరేను, బోర్డ్ ఎగ్జామ్కి మీరు ఏదైతే సిలబస్ ఉందో దానికి మీ ఇంటర్మీడియట్ అదే మీ ఐఐటి జేఈ ఎంసెట్ దానికి సిలబస్ పరంగా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఎంఈసి సిఈసి కామర్స్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఐఐటి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్స్ వేరు, ఈ సబ్జెక్ట్స్ వేరు. కానీ ఇంటర్మీడియట్లో మనం చదివే సబ్జెక్ట్స్కి సంబంధించిందే కాబట్టి మనకు అది అంత డిఫికల్ట్ అనిపించదు. బోర్డ్ ఎగ్జామ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈకి సంబంధించి దాన్ని మనం ఫౌండేషనల్ నాలెడ్జ్ అనుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి అప్లికేషన్ నాలెడ్జ్, సేమ్ సబ్జెక్ట్ సేమ్ టాపిక్ మీద అప్లికేషన్ నాలెడ్జ్ వస్తుంది. ఇది కాకుండా అది అవ్వదు, ఫస్ట్ థింగ్. సెకండ్, కోవిడ్ తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి చాలా డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు నేను ఎస్ఆర్ నగర్లోనో, అమీర్పేట్లోనో, హిమాయత్ నగర్లోనో, లేకపోతే దిల్షుక్ నగర్లోనో ఉంటే అక్కడ వరకు టీచర్ ఎవరన్నా మంచి టీచర్ అక్కడికి వస్తేనే నడిచేది. ఈరోజు భోపాల్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, మెడ్రాస్లో కానివ్వండి, ఒక మంచి టీచర్ ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఆన్లైన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంటే మీకు ఒక టీచర్ కాన్స్టెంట్గా వెనక నుంచి చదవండి చదవండి అని చెప్పటం మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే కనుక ఆఫ్లైన్ అనేది బెటర్. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ స్టూడెంట్కి ఆన్లైన్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రెషర్ అనేది అయితే ఉంటుంది కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎట్లా? సో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది, మార్క్స్ తక్కువ రావడం కానీ, సో ఖచ్చితంగా కంపారిజన్ అనేది అయితే ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? దీనికి నేను ఒక ఆన్సర్ చెప్పలేను, బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కాంపిటేటివ్ అనే పేరులోనే కాంపిటెన్స్ అనే ఇంకో పదం కూడా దాక్కొని ఉంది. కాంపిటెన్స్ అంటే ఏంటి? మనకి ఆ ఎబిలిటీ ఉందా లేదా? కాంపిటెన్స్ లేకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళకూడదు, ఫస్ట్. సెకండ్, మనము లిమిటెడ్ సీట్స్ కోసం వేరే పిల్లలతో పోరాడుతున్నాం కాబట్టి ఆ కంపారిజన్, ర్యాంక్ అనాలిసిస్ అనేది కామన్గా వస్తుంది. థర్డ్, మనకి ఐఐటిలో సీట్ దొరకలేదు, బిట్స్ పిలానీలో వస్తుంది, విఐటిలో వస్తుంది, అమృతలో వస్తుంది, ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడాను ఈ కాలేజెస్ ర్యాంక్స్ అని ర్యాంక్స్ని పబ్లిష్ చేస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్లో ఇంజనీరింగ్ ర్యాంక్స్ మీరు టాప్ 50 కాలేజెస్ తీసుకోండి, ఇండియాలోని టాప్ 50 కాలేజెసే తీసుకోండి. దాంట్లో ఐఐటీస్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఈ టాప్ 50 కాలేజెస్ మీరు టార్గెట్ చేస్తే ఇప్పుడు మన పిల్లలు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్తో ఐఎమ్ 100% షూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ కెన్ గెట్ ఇన్ టు వన్ ఆఫ్ ది టాప్ 50 కాలేజెస్. లేదా స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ ఏ కాలేజెస్ ఉన్నాయో చూడండి, దాంట్లోకి వెళ్ళండి. లేదా డ్యూయల్ డిగ్రీస్ ఇప్పుడు ఇస్తున్నారు. ఐఐటి సీట్ అనేది మీరు ఐఐటి ఆఫ్లైన్ కాలేజ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఐఐటి ఆన్లైన్ కోర్సెస్ కూడా చేసుకుంటూ యూ కెన్ బికమ్ అన్ ఐఐటి అలుమ్నై. గవర్నమెంట్ కాన్స్టెంట్గా పిల్లలకి ప్రెషర్ ఎలా తగ్గించాలనే ఉద్దేశంతో 2 సార్లు పెట్టడము, ఆన్లైన్ కోర్సెస్ను ఆఫర్ చేయటము, ఇంటర్మీడియట్లో ఉండగానే ఐఐటి మెడ్రాస్ స్కూల్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్తో కెరియర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటము, ఇట్లా ఎన్నో పథకాలని, పాలసీస్ని తీసుకొస్తుంది. దాన్ని అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్, మెడిటేషన్, యోగా, జర్నల్ రైటింగ్, మనం తినే ఫుడ్, నిద్రపోయే క్వాలిటీ, స్లీప్ క్వాలిటీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం జంక్ ఫుడ్ తింటూ, పానీపూరీలు తింటూ, అంటే పిల్లలకి పానీపూరి అనేది చాలా ఇష్టం, బట్ వాట్ హ్యాపెన్స్, మనం తినే ఫుడ్ వల్ల కూడాను మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అంతగా ఎందుకు, దానికి డైరెక్ట్ ఎగ్జాంపుల్, ఒక తాగిన మనిషిని చూస్తే ఆ మనిషి బిహేవియర్ మారిపోతుంది, విచ్ మీన్స్ food will affect your mind. So make sure that you are protecting your mind, then things will be fine.
సో ఇందాక నేను అడిగాను సార్ మిమ్మల్ని, సో ఆన్లైన్ అనేది చాలా పెరిగిపోయింది అని చెప్పారు కదా, సో ఖచ్చితంగా డెఫినెట్లీ కోచింగ్ తీసుకోవాలి అని చెప్పి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారనమాట. సో ఏ కోచింగ్కో ఒక దానికి వెళ్ళాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అంటే ఏంటి, ఆన్లైనా ఆఫ్లైనా? నేను ఇందాక అన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరేను వాళ్ళు కూర్చొని చదువుకోగలిగితే, ఇప్పుడు ఆన్లైన్లో కూడాను 2 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. ఒకటి మన సింక్రోనస్, ఇంకొకటి అసింక్రోనస్ అంటాం. అంటే లైవ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, కొన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉన్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రికార్డెడ్ క్లాసెస్లో మోటివేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైవ్ క్లాసెస్లో ఏంటంటే ఇప్పుడు 7 PM క్లాస్ ఉందంటే 7 PM లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ లైవ్ క్లాసెస్లో కూడాను 2 రకాలు. ఒకటి 3000 మంది పిల్లలు, ఇప్పుడు మనకి కొన్ని ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటే క్లాస్లో 2000 మంది పిల్లలు, 3000 మంది పిల్లలు యాడ్ అవుతారు. ఆ 2000 మంది 3000 మంది పిల్లలు నేను ఏదైనా డౌట్ అడిగినా సరేను నాకు చెప్పే టీచర్ ఉండరు. సో ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో కూడాను గ్రూప్ సైజ్ కనుక తక్కువ ఉండి ఒక 50 స్టూడెంట్స్, 60 స్టూడెంట్స్, 40 స్టూడెంట్స్ రేంజ్లో ఉంటే మనం డౌట్ అడిగితే ఎదురు మనిషి చెప్పగలిగేటట్టు ఉంటే ఆ ఆన్లైన్ క్లాసెస్ వర్కౌట్ అవుతాయి 100%గా. లేదా ఓన్లీ వీడియో రికార్డెడ్ క్లాసెస్ అంటే మాత్రం దాంట్లో కూడాను ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ దానికి కావాల్సిన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ కోచింగ్ లేకుండా, ఇది నేను అన్ఫార్చునేట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు మన దేశంలో కోచింగ్ లేకుండా ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి క్రాక్ చేయటం అనేది అసంభవం, ఇంపాసిబుల్. దీన్ని కూడాను గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి కోచింగ్ లేకుండా కూడాను ఎగ్జామ్స్ క్లియర్ చేసేటట్టు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని సలహా. సో ఇంటర్మీడియట్ వాళ్ళ విషయానికి వస్తే చాలా బాగా చదువుతారు, టాప్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ ఉంటుంది. సో జేఈకి వచ్చేసరికి క్వాలిఫై కూడా అవ్వకుండా ఉండిపోతారు. ఎందుకని, దీనికి రీజన్ ఏంటంటే? ఇందాక నేను అన్నట్టు ప్రిపరేషన్. నేను బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవటం అలవాటు చేసుకుంటాను. ఒక్కొక్క సబ్జెక్ట్ని ప్రిపేర్ అవటం అలవాటు చేసుకుంటాను. కాన్సెప్చువల్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్నా లేకపోయినా సరేను కొంచెము మెమరైజ్ చేసుకొని బట్టి కొట్టేసి రాయటం అంటారు పిల్లలు, అట్లా కూడాను మార్కులు తెచ్చుకోవచ్చు. కొంతమంది పిల్లలు కాన్సెప్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి ఫౌండేషనల్గా మనం క్లియర్గా ఉన్నప్పుడు అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం అనేది ఒక స్కిల్. ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేయాలంటే కనుక, డ్రైవింగ్ మీకు రాకపోతే నేను యూట్యూబ్ వీడియోలు, ఒక 10 యూట్యూబ్ వీడియోలు చూపించి, లేకపోతే ఒక కోచింగ్ సెంటర్ లాగా పెట్టి దాంట్లో నేను థియరీ క్లాసెస్ అంతా నడిపి మీకు డ్రైవింగ్ సంబంధించిన కోర్స్ చేశారని సర్టిఫికెట్ ఇస్తాను. రేపొద్దున మీరు బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, దాన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. మీరు కార్ కీస్ పట్టుకొని కార్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తే కానీ, ఓ 2-3 గీతలు పడితే కానీ కార్ అనేది మనం నేర్చుకోలేం. యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకోలేం. అట్లానే యూట్యూబ్ వీడియోలు చూసి క్లాసులు వినేసి ఎగ్జామ్ రాసేస్తాం అనుకుంటే మాత్రం సెట్ అవ్వదు. దాని ప్రాక్టీస్. జనరల్గా మనం ఏ పని చేసినా సరేను ఫాస్ట్గా చేస్తే తప్పులు చేస్తాం. తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాల్సి వస్తే మాత్రం ఫాస్ట్గా చేయలేం. ఐఐటి జేఈ ఎంసెట్ అనేది 2 కలిసి ఉండాలి. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. ఈ స్పీడ్, యాక్యురసీ 2 ఉండాలంటే ఎంత ప్రాక్టీస్ కావాలి? ఆ ప్రాక్టీస్ లేకపోవటం వల్లనే ఈ ప్రాబ్లం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ విషయానికి వస్తే కనుక సో చాలా టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, అంటే జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి బుక్ రిఫరెన్స్ అంటే ఏవి రిఫర్ చేస్తారు మీరు? జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది ఈజీగా ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ కొంచెం ఇబ్బంది పడవచ్చు. వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరేను ఆ కోచింగ్ సెంటర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, వర్క్ షీట్స్ కానివ్వండి, ఆన్లైన్ మాక్ టెస్ట్ సిరీస్లు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ రోజున అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా రిఫరెన్స్ బుక్స్ లాగా కెమిస్ట్రీలో ఓపీ టెండన్ అవ్వచ్చు, అది ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజికల్ కెమిస్ట్రీ కానివ్వండి, ఓపీ టెండన్ అనే సిరీస్ మీకు ఏదైతే ఆథర్ ఉందో అది వర్కౌట్ అవుతుంది. మ్యాథమెటిక్స్లో టాటా మెగ్రైల్స్ కానివ్వండి, అరిహన్ సిరీస్ కానివ్వండి, మనకి ఆర్డి శర్మ కానివ్వండి, అలానే ఫిజిక్స్లో హెచ్సి వర్మ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో బుక్స్, రిఫరెన్స్ బుక్స్. ఈరోజు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఐఐటి జేఈ ప్రిపరేషన్ అంటే మీకు ఒక లిస్ట్ ఇస్తుంది.
ఈరోజు నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది అని అనిపిస్తే కొంచెం ఆలోచించినా సరే నాకు ఆన్సర్లు దొరుకుతాయి. కానీ తెలుసుకోవాలనే లోపల కోరిక ఉంది చూసారా, అది ముందు డెవలప్ చేసుకోవాలి. బుక్స్ అనేవి మనకి ఇంతకు ముందులాగా కొన్ని బుక్సే కాకుండా యూట్యూబ్ వీడియోస్, ఇవన్నీ ఆఫ్లైన్ బుక్స్, యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, పిల్లలు కొంతమంది డిస్కార్డ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఎన్నో ఫ్రీ మెంటరింగ్ సెషన్స్, ఇట్లాంటివి ఆన్లైన్ ఆప్షన్స్ కూడా చాలా పెరిగిపోయి. పీడిఎఫ్స్ మీరు డిస్కార్డ్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్లోకి వెళ్ళి చూస్తే ప్రీవియస్ 30 years పేపర్స్ నాకు ఫ్రీగా దొరుకుతాయి. నేను అది బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్ ఛానల్స్లో ఎంతోమంది ఫ్రీగా చెప్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే ఇంతకుముందు వీడియోస్ తయారు చేసి దాన్ని అమ్మగలిగేటోళ్ళు, ఈరోజు అవే వీడియోస్ మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎవరు కొనట్లేదు. ద కంటెంట్ ఈజ్ అవైలబుల్. డూ యూ హ్యావ్ ద విల్లింగ్నెస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఎన్సీఈఆర్టీ ఎంత యూస్ఫుల్గా ఉంటుంది? NCERT ఈజ్ ది బైబుల్ ఫర్ IIT JEE అండ్ నీట్. ఇది NTA నేషనల్ టెస్టింగ్ అకాడమీ వాళ్ళ అఫీషియల్ కమ్యూనికేషన్లో చెప్తుంది ఎగ్జామ్ పేపర్ NCERT నుంచే వస్తుంది అని. ఈ NCERTని బేస్ చేసుకొని స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది. సైన్స్కి సంబంధించినంత వరకు MPC, BIPC రెండు కూడాను NCERT టెక్స్ట్ బుక్స్కి, స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్కి కంటెంట్ వైజ్, సిలబస్ వైజ్ మీకు పెద్ద తేడా కనిపించదు. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మారుతుంది కానీ NCERT అనేది మీరు ఒక బైబుల్ లాగా ఫాలో అయిపోవచ్చు. నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది. ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కామాక్షి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు. సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో కామాక్షి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. లాంగ్ టర్మ్ ఐఐటీలో లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా సార్? లాంగ్ టర్మ్ జనరల్గా ఐఐటీలో ఎక్కువ మంది తీసుకోవటం మనం గమనించాం, తీసుకుంటారు. లాంగ్ టర్మ్ అనేది నీట్ పిల్లలు ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే నీట్ కాకపోతే వేరే ఎగ్జామ్ లేదు కాబట్టి. ఐఐటీలో ఐఐటీ కాకపోతే బిట్స్ పిలాని కానివ్వండి, లేకపోతే విఐటి కానివ్వండి, ఎన్నో రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకునే పిల్లలు తక్కువ. మీ క్వశ్చన్కి వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. కానీ సెల్ఫ్ మోటివేషన్ ఎంతవరకు ఉంటుంది IIT JEE లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు జాయిన్, మీరు కనుక ఒక స్ట్రాంగ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కంటిన్యూస్గా ప్రిపేర్ చేయించి మిమ్మల్ని ఎంగేజ్గా పెట్టి ఫోకస్డ్గా పెట్టగలిగే ఒక ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇంట్లో కూర్చొని చదువుకుంటాను లాంగ్ టర్మ్ అంటే మాత్రం జనరల్గా మోటివేషన్ లెవెల్స్ ఒక ఫస్ట్ 2-3 monthsలో ఉన్నంత మోటివేషన్ దాని తర్వాత ఉండకపోవచ్చు. ఆ ఒక్క భయంతోనే చాలామంది లాంగ్ టర్మ్ తీసుకోకండి అంటారు. బట్ ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ ద డిసిప్లిన్, ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ మోటివేషన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ లాంగ్ టర్మ్. సో లాంగ్ ప్రిపరేషన్లో ఎలాంటి మోటివేషన్ క్యారీ చేయాలి సార్? లాంగ్ టర్మ్కి ఎలాంటి మోటివేషన్ క్యారీ చేయాలని నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఒక 1 year డ్రాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ మనకి చాలా తక్కువ మార్జిన్లో మిస్ అయ్యి ఉంటే బెటర్గా ఉంటుంది. బట్ లాస్ట్ ఎగ్జామ్ నాకు చాలా ఎక్కువ మార్జిన్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే మనకు 1 year అయిన తర్వాత కూడాను బెటర్ కాలేజ్ రాగలుగుతుందా లేదా అనేది అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినప్పుడు ఒక 2-3 months, ఎందుకంటే మనకు అప్పుడే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో చెప్పుంటారు, మనం కూడా మోటివేషన్తో స్టార్ట్ చేసి ఉంటాం. ఒక 2-3 నెలల్లో ఆ ఎనర్జీ తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎనర్జీ తక్కువ అవ్వకుండా ఉండాలంటే కనుక మనం ఒక గ్రూప్ స్టడీ, వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అ గ్రూప్. అది కోచింగ్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ సర్కిల్ అవ్వచ్చు. దట్స్ గ్రూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కోదా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు నవీన్ అండి. సార్తో మాట్లాడండి. నవీన్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ 6th నుంచి IIT ఫౌండేషన్ అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? 6th నుంచి IIT వింటున్నానండి, అర్థమైంది నాకు, మీ క్వశ్చన్ అర్థమైంది. ఇది చాలా కామన్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్. 6th నుంచి IIT ఫౌండేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ 6th నుంచి IIT ఫౌండేషన్ అనేది మోర్ దెన్ కరెక్టా రాంగా మనం స్కూల్స్ కాలేజెస్ తరఫు నుంచి ఆలోచిస్తే ఒకటి మార్కెటింగ్ అనుకోండి. సెకండ్,
మన స్టేట్ బోర్డు క్వాలిటీ తక్కువ అవ్వటం వల్ల పిల్లలకి ఫౌండేషనల్ నాలెడ్జ్ మిస్ అవుతుందనే ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న స్కూల్స్ ఐఐటి ఫౌండేషన్ అనే పేరు కింద పిల్లలకి ఫౌండేషనల్స్ అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, వాళ్ళకి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచే మల్టిపుల్ సబ్జెక్ట్స్ పైన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎంసీక్యూ లెవెల్లో నెగిటివ్ మార్కింగ్ అలవాటు చేయించడం కానివ్వండి, మెంటల్ ప్రిపరేషన్ అనేది వాళ్ళకి బెటర్గా ఉంటుంది. నేను గమనించేంత వరకు 6th 7th అవసరం లేదు, 8th క్లాస్ నుంచి మనం ఐఐటి ఫౌండేషన్ లాంటిది ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు, బట్ అది మ్యాండేటరీ కాదు. మీరు కనుక ఒక మంచి స్కూల్ నుంచి వస్తే ఆ స్కూల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు లేకపోతే బట్టి కొట్టించడాలు కాకుండా బాగా చదువు చెప్తే మాత్రం మీకు ఐఐటి ఫౌండేషన్ లాంటివి ఏమీ అవసరం ఉండవు. మీరు ఆ సెల్ఫ్ మోటివేషన్ పడితే సరిపోతుంది. బట్ ఉండటం వల్ల కూడాను నష్టపోయేది ఏం లేదు. నేను ఇంతవరకు చూసిన పిల్లల్లో ఆ మోటివేషన్ అనేది బెటర్గా ఉంటుంది. పక్కన పిల్లల కన్నా వాళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫౌండేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి బేసిక్స్ నేర్చుకోవాలి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.